25 సంవత్సరాలు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పార్టీని ఆవిష్కరించిన తదనంతరము కరీంనగర్ సింహగర్జన సభ తర్వాత వరంగల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జూలై మాసంలో పెట్టినటువంటి ఒక గొప్ప బహిరంగ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి గులాబీ జెండా నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ఈ సభలు పెడుతున్న సందర్భంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది 3 నాళ్ల ముచ్చట. ఈ పార్టీ 3 రోజులు ఉండే పార్టీ. రాజకీయ నాయకులారా ఈ పార్టీలకు పోకండి, ఈ పార్టీ కొసెల్లదు, తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు ఆనాటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఈరోజు ఏ ఆశయంతో పుట్టిందో గులాబీ జెండా తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. ఎవరు నమ్మలేదు ఆ రోజు. తెలంగాణ తెచ్చి చూపించినాం. వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. మరి 25 సంవత్సరాలు నిండినటువంటి ఈ రాజకీయ పార్టీ ఈ గులాబీ జెండా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి అంశాలని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సభ 25 వసంతాలు నిండినటువంటి సందర్భంలో పెట్టేటువంటి ఈ సభ తదనంతరము ఈ సంవత్సరం చివరి మాసం డిసెంబర్ వరకు సభ్యత్వ కార్యక్రమము, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక చేసి మరి నవంబర్ మాసం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ కార్యాచరణ చాలా ఉధృతంగా రానున్న రోజుల్లో ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా 15 నెలల పాలన కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఏ రకంగా పోరాటం చేయాలి అని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈరోజు ఆనాడు ఉద్యమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రకంగానైతే అన్ని వర్గాలు జై తెలంగాణ అనేయో ఆ రకంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఇచ్చే ఉపన్యాసానికి దిశానిర్దేశానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇచ్చే ఆ నినాదాన్ని తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఒక పక్క ముళ్ళు కర్రలాగా పొడుస్తూనే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తల మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు దిశ నిర్దేశించి ఈ కార్యక్రమం
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మరి అందరితో మాట్లాడడం, అందులో అవిభక్త వరంగల్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడాన్ని మరి స్వాగతిస్తూ తొలి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.